ఈ సంఘటన ఒక 30 ఏళ్ల మహిళకు జరిగింది. ఆమె ఒక పెద్దింట్లో పనిచేసేది. ఆ రోజు పనంతా ముగించుకొని ఇంటికి బయలుదేరేసరికి బాగా చీకటైపోయింది. చిన్నగా వీధి సందులో నడుచుకుంటూ వస్తున్న ఆమెకి రోడ్డు మధ్యలో ఏదో నల్లగా కూర్చొని కనిపించింది. కాస్త దగ్గరగా వెళ్ళి చూస్తే అది ఆడమనిషి ఆకారం. రోడ్డుకి అడ్డంగా కూర్చుని చేతిలో ఏదో పట్టుకొని ఉంది. అది చూసిన ఆ మహిళకి కాలు చెయ్యి ఆడలేదు. చిన్న హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. అది మాత్రం తల వంచుకొని ఆ మహిళ ముందే ఒక తెల్లటి పావురాన్ని చంపి ఒక్కో ఈక పీకుతూ దానివైపు అలానే చూస్తుంది. చూస్తుండగానే నెమ్మదిగా తల పైకి ఎత్తి అమాంతం ఆ పావురం పీక కొరికి రోడ్డు మీద విసిరి వెకిలిగా నవ్వుతూ ఆ మహిళని చూస్తుంది. రోడ్డంతా రక్తం. అదంతా కళ్ళార్పకుండా చూసిన ఆవిడ పక్షవాతం వచ్చి అక్కడే పడిపోయిందంట. నేను చూసిన దాని ప్రకారం ఆ వీధిలోని ఇళ్ళన్నీ చాలా పాతబడ్డాయి. ఏ ఇల్లు చూసినా దానికి తాళం వేసే ఉంటుంది. కొన్ని ఇల్లు కుటుంబాలలో వచ్చిన గొడవల తగాదాల వల్ల మూతపడ్డాయి. మరికొన్ని ఆ ఇంటి ఓనర్లు చనిపోవడంతో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడటం లేదంట. కష్టపడి కట్టుకున్న ఇల్లును అద్దెకిచ్చి వేరే చోటుకి వెళ్ళి బతుకుతున్నారు. అందరూ వెళ్ళిపోవడంతో ఆ వీధిలో నివసించే జనాల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడూ నిశ్శబ్దం అనే రంగును పూసుకొని ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఆడుకుంటూ కనిపిస్తారు. జనాలు లేకపోవడంతో అందరూ ఆ వీధిని షార్ట్ కట్లా వాడుకునేవాళ్ళు. ఆ వీధిలోనే కొంచెం ముందుకు వెళ్తే గల్లీ మధ్యలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. 3 అంతస్తుల భారీ భవనం. ఇది మిగిలిన ఇళ్ళలా కాదు, చాలా వింతగా అనిపించేది. చూడ్డానికి చాలా పాతదిగా బూజుపట్టి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎవరు వాడకపోవడంతో అదలా ఉంది. నేనైతే అలాంటి పాత ఇల్లు చాలానే చూశాను. కానీ దీని విషయానికి వస్తే ఇది వేరే. నార్మల్గా ఇంటి ముందు పగటిపూట నడుస్తుంటేనే భయం వేస్తుంది. ఇక రాత్రిపూట అయితే ఒక్క వీధి కుక్క కూడా ఆ చుట్టుపక్కల కనిపించదు. ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేను, కానీ ఒక ఉదాహరణ చెప్పగలను. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ డెడ్ బాడీస్ని చూసారా? కొంతమందికి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అచ్చం అలాంటి ఫీలింగే ఆ ఇల్లును చూసినప్పుడు నాకు వస్తుంది. ఇంటి గోడలన్నీ పెచ్చుబట్టి ఊడిపోయిన పెయింటింగ్తో కనిపిస్తాయి. పగిలిపోయిన కిటికీలు, భవనం లోపలంతా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. సంవత్సరాలుగా ఎవరూ లేకపోవడంతో పావురాలు లోపల గూళ్ళు కట్టుకున్నాయి. భవనం ప్రతి మూలలో దట్టమైన సాలెగూళ్ళు తెరల్లాగా అల్లుకొని ఉంటాయి. నేను విన్నదాని ప్రకారం అయితే ఆ పాడుబడ్డ బంగ్లా దాదాపు 7 ఏళ్ల పైగానే మూసుందంట. ఆ భవనం కట్టినప్పటి నుంచి పక్కనే చిన్న ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేదంట. ఇప్పుడు లేరులే. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 7 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఏదో తప్పుగానే జరిగింది, సరిదిద్దుకోలేని తప్పు. పక్కనే ఉన్న టీకోట్ అంకుల్ కూడా అదే చెప్పాడు. 7 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో బాగా డబ్బున్న ట్రాన్స్జెండర్ ఒక ఆవిడ ఉండేది. అదే హిజ్రా. డబ్బుంది అనే గర్వం లేకుండా అందరితో చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేదట. చుట్టూ ఉన్న సమాజం తన పట్ల తప్పుగా వెకిలిగా వ్యవహరించిన సమస్యల్లో ఉన్నవాడికి లేదనకుండా సాయం చేసేదట. అంతా బాగా జరుగుతుందన్న సమయంలో ఒక రాత్రి ఆమె ఇంట్లో పనిచేసే 2 పనివాళ్ళు, ఒక ఆడమనిషి ఒక మగ మనిషి, ఇద్దరు కలిసి ఆమె బాగా నిద్రపోతున్న టైంలో తలగడతో నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా చంపేశారు. అంతా బంగారం ఆస్తి కోసమే. తనని చంపిన తర్వాత శవాన్ని ఆ ఇంట్లోనే పూడ్చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ప్రదేశాన్ని సిమెంట్తో కవర్ చేసి ఫ్లోరింగ్లో కలిపేశారు. ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం జరిగిపోయింది. అందరికీ ఆమె వెకేషన్కి అబ్రాడ్ వెళ్ళిందని చెప్పారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. కానీ ఒకరోజు ఆమెను వెతుక్కుంటూ వేరే స్టేట్ నుంచి తన ఫ్రెండ్స్ వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ పనివాళ్ళు హత్య చేసిన రోజే చెక్కేశారు.
ఆమె స్నేహితులకి ఏం అర్థం కాలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగి చూశారు. ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఒకతను మాత్రం ఆ పని వాళ్ళు చెప్పిన విషయాన్ని వాళ్ళకు చెప్పాడు. అప్పుడు అనుమానం వచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు పోలీసులకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. పోలీసులు కార్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల వారి నుంచి సమాచారం సేకరించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆఫీసర్స్ ఆ ఇంటి తాళాన్ని పగలగొట్టి హౌస్ లోపలికి ఎంటర్ అయ్యారు. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పోయాయి. లాకర్లు, బీరువాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. జ్యువెలరీ, డబ్బు, బంగారం ఏం లేవు. అంతా ఖాళీ. ఇంట్లో పెద్ద దొంగతనం జరిగినట్టు స్పష్టమైంది. పూచిక పుల్ల కూడా ఉంచకుండా మొత్తం కొల్లగొట్టుకుని పోయారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ దాదాపు 1 వారం జరిగింది. ఆ టైంలోనే ఆ ఇంట్లో ఉన్న ఒక ఫ్లోర్పై పోలీసులకు అనుమానం వచ్చింది. అది మిగిలిన వాటికంటే డిఫరెంట్గా ఉంది. కొద్దిసేపటికి సర్చ్ టీమ్ స్నిప్పర్స్ డాగ్తో అక్కడ చేరుకుంది. గుణపంతో ఆ ఫ్లోర్ని తవ్వుతూ ఉండగా ఒక సిమెంట్ ప్యాచ్ కింద చెయ్యి కనపడింది. అలాగే తవ్వుతూ ఉండగా ఆమె బాడీ మొత్తం కనపడింది. గుర్తుపట్టగలిగేలా ఉంది, కానీ బాగా చెడిపోయింది. సగం కుళ్ళిపోయి బాడీ దగ్గర నుంచి భరించలేనంత స్మెల్ వస్తుంది. అదంతా చూసి ఆమె ఫ్రెండ్స్ బాధను తట్టుకోలేకపోయారు. ఆ భవనానికి ఉన్న చుట్టుపక్కల ఇళ్ళన్నీ భయంకరమైన దుర్వాసనతో నిండిపోయాయి. ఆ సంఘటనను అక్కడున్న వాళ్ళెవ్వరూ ఎప్పటికీ మర్చిపోరు. కొన్ని రోజుల తర్వాత నిందితులను పట్టుకున్నారు. న్యాయం జరిగింది. ఆమె బంధువులు, స్నేహితులు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఆ ఇంటికి పూర్తిగా తాళం వేశారు. అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ ఆ ఇల్లు మాత్రం నిశ్శబ్దంగా ఉండలేదు. ఇదంతా ఆ రోజు నుంచే మొదలైంది. అప్పటి నుంచి రాత్రిపూట ఆ వీధిలో నడిచే జనాలకి సరిగ్గా 3వ అంతస్తు పైన నల్లటి ఆడమనిషి ఆకారం కనిపించడం మొదలైంది. ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు కొద్ది రోజుల్లోనే అనారోగ్యం పాలయ్యేవారంట. మరికొంతమంది ఏమనేవాళ్ళంటే, అర్ధరాత్రి పూట ఆ ఇంట్లో పగిలిపోయిన కిటికీ వెనకాల ఎవరో నిలబడి ఉండటం చూశామని వల్లగుద్ది చెప్పేవాళ్ళు. చాలామందికి అది కనిపించిందంట. ఒకసారి బాగా చీకటి పడ్డాక 2 కుర్రాళ్ళు మందు తాగడానికి అదే వీధి గుండా బైక్పై వెళ్ళారంట. మామా, ఊరి చివరికి వెళ్దాం, ఇవాళ ఫుల్ ఎంజాయ్మెంట్ మనకి. అలా ఒక బజారు దాటి సరిగ్గా ఆ ఇంటి వైపుగా బండి వెళ్తుంది. చిమ్మ చీకట్లో ఆ రాత్రి ఇంటి గేటు ముందు ఏదో నిలబడి ఉంది. ముందున్నవాడు బండిని స్లో చేశాడు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. ఊపిరి గొంతులోనే ఆగిపోయింది. ముందు చీకట్లో లైట్ వల్ల అలా కనపడుతుందేమో అనుకున్నాడు, కానీ కాదు. అక్కడ నిజంగానే ఏదో ఉంది. ఒక ఆడమనిషి గేటు దగ్గర అలానే నిలబడి ఉంది. నల్లటి శరీరంతో మెలితిరిగి ఉంది. తన ముఖం చీకట్లో సరిగ్గా కనపడట్లేదు. ఎలా అంటే చావు ఒక రూపం వేసుకొచ్చి వాళ్ళ వైపు అలానే చూస్తున్నట్లుంది. ఇద్దరు గట్టిగా అరుస్తూ బైక్ పై నుంచి దూకి దాన్ని రోడ్డు మధ్యలోనే వదిలేసి భయంతో పరిగెత్తారు. ఆ ఇల్లు వాళ్ళ కంటికి కనిపించినంత దూరం వచ్చే వరకు ఆగకుండా పరిగెత్తారు. రాత్రి అవ్వడంతో ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కార్లు లేవు, మనుషులు లేరు. చివరికి గాలి కూడా ఆ వీధిలోకి రావడానికి భయపడుతుంది. ఆ టైంలో సరిగ్గా ఆ వీధిలోనే ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది. కాలేజ్ నుంచి లేటుగా ఇంటికి వెళ్తుంది. ఫోన్లో మాట్లాడుతూ, హా చెప్పు, వింటున్నా. సిగ్గులేదా నీకు? సర్లే, 3 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ఇంటికెళ్ళాక చేస్తా. అయితే తనకి తెలియదు ఆ గల్లీలో తాను ఒంటరిగా లేదు అని. ఎప్పుడైతే తాను మెల్లగా మూసేసిన ఇంటి వైపుకు వెళ్ళిందో సడన్గా ఏదో శబ్దం తన వెనక నుంచి వినపడింది. ఏదో చెట్టు కొమ్మ కిందకి వంగినట్లు. తాను ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. ఏం కాలేదులే, ఏదో కుక్క అనుకుంటా అనుకుని నవ్వుతూ మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ ముందుకు నడుస్తుంది. కానీ మళ్ళీ అదే శబ్దం. ఈసారి పెద్దగా, దగ్గరగా ఏదో కింద పడినట్టు. తాను అక్కడే నిల్చుండిపోయింది. భయంతో తన గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అయితే ఈసారి సౌండ్ వెనక నుంచి కాదు, పైనుంచి వచ్చింది. తను మెల్లగా తలెత్తి ముందు ఉన్న పెద్ద మర్రి చెట్టు వైపు చూసింది. ఆ క్షణం ఆమె ఏదైతే చూసిందో అది తన శ్వాసని ఊపిరితిత్తుల్లోనే ఆగిపోయేలా చేసింది. అక్కడ ఒక పెద్ద పొడవాటి కొమ్మ మీద అదే ఆకారం కూర్చొని ఉంది. తల పక్కకు తిప్పి
అక్కడే కూర్చుని వేరే దిశగా చూస్తోంది. అప్పుడే అది చిన్నగా దాని తలని తిప్పడం స్టార్ట్ చేసింది. విచిత్రమైన సౌండ్స్, ఎముకలు విరిగినట్లు. దాని ముఖం నల్లగా భయంకరంగా సాగిపోయి అక్కడక్కడ పుండ్లతో దారుణంగా ఉంది. దాని ఎర్రని కళ్ళు ఆ అమ్మాయి కళ్ళలోకి నేరుగా చూస్తున్నాయి. పొడవాటి జుట్టు దాని ముఖాన్ని సరిగ్గా కనపడనివ్వకుండా చేస్తుంది. ఆ వెకిలి నవ్వు మన ఊపిరిని అక్కడే ఆపేస్తుంది. తను వణుకుతూ ఫోన్ని కింద పడేసింది. ఆమె కాళ్ళు మొద్దుబారిపోయాయి. వెంటనే కాళ్ళని గట్టిగా మూసుకొని ఎర్రికేక పెడుతూ అవాంతం కళ్ళు తిరిగి అక్కడే పడిపోయిందంట. చివరిగా తను చూసిన రూపం మెదడు పొరల్లోకి చొచ్చుకుపోయింది. అది మాత్రం అక్కడే కూర్చొని నేరుగా చూస్తూ నవ్వుతూ ఉంది. అలా చాలా సంఘటనలే జరిగాయి. ఆ 3 అంతస్తుల ఇంటికి చుట్టుపక్కల ఇళ్లలో ఉండే జనాలకి రాత్రిళ్ళు వింతైన శబ్దాలు వినపడేవి. ఎవరో ఆ ఇంట్లో అర్ధరాత్రి పరిగెడుతున్నట్లు, గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఇంట్లో సామాన్లు అన్నీ పిచ్చి పిచ్చిగా విసిరేస్తున్న సౌండ్స్ వచ్చేవంట. రాత్రంతా ఏవో గుసగుసలు అచ్చం మన చెవిలో మాట్లాడినట్లే చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టకుండా చేసేవి. మొదట్లో అందరూ అదంతా ఇల్లు పాడుపడటం వల్ల పక్షులు జంతువులు చేరి అలా చేస్తుండొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనా తప్పని సమయం గడిచే కొద్దీ వాళ్ళకి అర్థమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక చిన్నపిల్ల చెప్పిన మాటలు అక్కడున్న అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఆ అమ్మాయి ఏమందంటే, తాను ఆడుకుంటుండగా ఆ పాత ఇంటి దగ్గర ఒక నల్లని ఆంటీని చూశానని చెప్పింది. ఇంకో పిల్లాడి నోటి వెంట కూడా అదే మాట. దానిని చూసిన ప్రతి ఒక్కరూ అసలు కారణమేంటో తెలియకుండా మదనపడ్డారు. అందరిలోనూ భయం పెరిగింది. కొంతమంది అయితే అక్కడ ఒకటి కాదు చాలానే ఉన్నాయి అని చెప్పుకొచ్చేవాళ్ళు. అప్పటి నుంచి జనం ఆ పాడుబడ్డ ఇంటి గుండా నడవడం మానేశారు. నెమ్మదిగా ఆ ఏరియా అంతా ఖాళీ అవ్వడం మొదలైంది. ఒక్కొక్క ఇల్లు మూతపడుతూ వచ్చాయి. టీనేజ్ పిల్లలు తమని తాము ధైర్యవంతులు అని నిరూపించుకోవడానికి ఆ ఇంట్లోకి డేర్ చేసి పోయేవాళ్ళు. అయితే ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా లోపల సరిగ్గా ఊపిరాడదని, ఎవరో వాళ్ళని గొంతు పట్టుకుని నిలిమినట్లు అనిపించేదని చెప్పేవాళ్ళు. కొంతమంది అయితే వారాల తరబడి మంచాన పడేవాళ్ళు. నా విషయానికి వస్తే, నేను ఆ ఏరియాలో ఉండటం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు అలా విషయాలు ఆసక్తికరంగా అనిపించేవి. నాకు హారర్ మూవీస్ చూడడం కథలు వినడం చాలా ఇష్టం. కానీ మా అమ్మాయికి మాత్రం అవేవి నచ్చేవి కాదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్ళకూడదు అని మందలించేది. మరి నేనేం చేయను? వయసు అలాంటిది. ఉత్సాహంగా, జాగ్రత్త లేకుండా భయం కలిగించే కథల వైపు ఆకర్షించబడేవాడిని. స్కూల్లో కూడా ఖాళీ పీరియడ్స్లో, లంచ్ బ్రేక్ మధ్యలో ఇలాంటి విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. ఆ రాత్రి ఆ వీధిలో నాకు జరిగిన సంఘటనకు కొన్ని నెలల తర్వాత నేను వద్దన్నా సరే నా ఫ్రెండ్స్ ఎలా అయినా సరే ఆ ఇంటి లోపలికి వెళ్దాం, వెళ్ళి చూడాల్సిందే అన్నారు. అందరం కలిసి ఆన్లైన్లో గోస్ట్ హాంటెడ్ వీడియోస్ చూసి మేము కూడా అలా చేయొచ్చని అనుకున్నాం. ఆ రోజు ఆదివారం మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కరెక్ట్గా మా తలపై ఉన్నాడు. మేము నలుగురం కలిసి ఆ పాడుపడ్డ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం. రేయ్, సూర్యుడు ఉంటే దయ్యాలు రావురా అంటూ నవ్వుకుంటున్నాం. నా ఫ్రెండ్స్ సోను అనేవాడు ఏకంగా క్రికెట్ బ్యాట్ పట్టుకొచ్చాడు. దయ్యం వస్తే కొట్టడానికి. పాత సినిమాలో కమెడియన్లా అనిపించాడు. వాడిని చూసి మాకు నవ్వాగలేదు. మేము ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే నాకు ఆ రాత్రి జరిగిన జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కనపడ్డాయి. ఈసారి నేను ఒక్కడనే లేనుగా, అందరం కలిసి ఉన్నామని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. కానీ ఎప్పుడైతే గోడ దూకి లోపలికి వెళ్ళామో ఏదో తెలియని భారమైన ఫీలింగ్. నా మనసు ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దు అని చెప్తుంది. రేయ్, నాకెందుకో లోపలికి రావాలనిపించట్లేదు అని అన్నా. వాళ్ళు సరేరా అన్నారు. కానీ భయపడ్డాడ్రా వీడు అంటూ నా వైపు చూసి నవ్వుకున్నారు. వాళ్ళు ఒక పగిలిన కిటికీ గుండా ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. నేను మాత్రం ముందు వైపున్న గార్డెన్ సైడ్కి వెళ్ళా. అప్పుడు సడన్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్స్ నాకు వినిపించాయి. నా ఫ్రెండ్స్లో ఒకడైన సోను, వాడి ఒళ్ళంతా సాడీ గూళ్ళు, గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చాడు. మిగిలిన ఇద్దరిని బూతులు తిడుతున్నాడు. నాకు ఏమైందో అని చాలా భయం వేసింది. ఏమైందిరా అని అడిగితే,
ఇంటి లోపల ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వీడిని చీకటి గదిలో మాటలతో భయపెట్టి ఒంటరిగా వదిలేసి పరిగెట్టారంట. ఇంతలో మిగిలిన ఇద్దరు కడుపుబ్బ నవ్వుకుంటూ బయటికి వచ్చారు. వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, ఇంత పట్టపగటి పూట కూడా లోపల చాలా చీకటిగా ఉందంట. పగిలిపోయిన కిటికీలకు కర్టెన్స్ కూడా లేవు. వాటికుండా చిన్నపాటి సూర్యకాంతి లోపలికి వస్తుంది. చూడ్డానికి ఆ ఇల్లు దానిపై పడిన సూర్యకాంతిని మింగేస్తున్నట్లు ఉంది. మేము కాసేపు జరిగిన దాన్ని గురించి తలుచుకుని నవ్వుకుంటూ ఒకరిపై ఒకళ్ళం సెటైర్లు వేసుకుంటూ కాసేపు అక్కడుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాం. కానీ అది అక్కడితో అయిపోలేదు. ఆ రోజు రాత్రి మాకు భయంతో బట్టలు తడిచిపోయాయి. మా నలుగురికి ఒకేసారి పీడకలలు వచ్చాయి. విచిత్రమైన కలలు, చనిపోయిన శవాలతో, నల్లటి ఆకారాలతో. ఆ పాడుబడ్డ ఇంట్లో ఉన్నట్టు ఆ నల్లటి ఆడమనిషి ఆకారం నా వెనుకే ఉన్నట్లు దారుణంగా భయపెట్టేవి. అందరికీ రోగాలు మొదలయ్యాయి. జ్వరాలు, కండరాల నొప్పులు, బలహీనంగా అనిపించడం. విచిత్రంగా నలుగురం ఒకేసారి అనారోగ్యం పాలయ్యాం. సోనుకి కూడా కలలో తాను అదే ఇంట్లో ఉన్నట్టు బ్యాట్ పట్టుకుని కదలలేకపోతున్నట్లు పీడకల వచ్చిందంట. నేను కూడా నాకు బాగా జ్వరంగా ఉన్నప్పుడు నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, అమ్మ తను వస్తుంది, ఇంటి బయటే ఉంది అని కలవరించని మా అమ్మ చెప్పింది. నాకు తరచుగా కలలో ఒక ఎత్తైన మహిళ నల్లటి చీర కట్టుకొని నది మధ్యలో నిల్చున్నట్టు కనపడేది. ఎందుకో తెలియదు కానీ అది నన్నే చూస్తున్నట్లు, కళ్ళతో బెదిరిస్తున్నట్లు కలలు వచ్చేవి. చుట్టూ అంతా చల్లగా భయపెట్టేలా అనిపిస్తుంది. ఆ భయం, కన్ఫ్యూజన్లోనే 2 వారాలు గడిచిపోయాయి. నాకు గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి చాలా నీరసంగా అనిపించింది. మా ఫ్రెండ్స్లో ఒకటి పరిస్థితి బాగోలేకపోతే వాళ్ళ అమ్మా నాన్న తెలిసిన స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్ళారంట. ఇప్పుడు వాడి కండిషన్ బాగానే ఉంది. మా అమ్మ కూడా రోజు ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ నాకు త్వరగా నయం అవ్వాలని కోరుకునేది. నెమ్మదిగా నాకు పీడకలలు రావడం ఆగిపోయాయి. మేము నలుగురం పూర్తిగా కోలుకున్నాం. కానీ చాలా రోజుల వరకు ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకోలేదు. టైం అలా గడిచిపోతుంది. కళ్ళలో కనాలంటే భయంగా ఉండేది. అంత జరిగాక నేను ఎప్పుడూ ఆ ఇంటి దారిదాపుల్లో కూడా వెళ్ళలేదు. 2024లో ఒక కాలనీ మొత్తాన్ని కూల్చేశారు. ఆ పాడుపడ్డ ఇంటితో సహా అంతా నిలమట్టమైంది. ఎవరో దాన్ని పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ఆ ఏరియాని కొనుక్కున్నారంట. నాకు మిగిలిన డీటెయిల్స్ ఏవీ తెలియదు. ప్రస్తుతం అక్కడ ఉండట్లేదు, వేరే చోటికి షిఫ్ట్ అయ్యాం. కానీ ఆ చేదు జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ఇలానే ఉన్నాయి.